ఇస్తాం, మిత్తిలకు ఫైల్ ఇస్తాం, ఫైనాన్స్ ఇస్తాము, ఫైనాన్స్ ఇస్తాం, మిత్తిలకు ఫైల్ ఇస్తాం, ఫైనాన్స్ ఇస్తాం. ఫైనాన్స్ ఇస్తాం తీసుకుని గల్లె కన్నా పెడతాం. మరి కనబడుతుంది. మరి నేను ఒక్కొక్కరు బ్యాంకుల పంటి అప్పులు కావాలని తిరిగితే కూడా ఇస్తలేరు. నేను ఫైనాన్స్ ఇస్తాను ఇంటింటి తిరిగితే కూడా తీసుకోవట్లేదు. సరే గల్లెకైతే వేద్దాం. ఫైనాన్స్ ఇస్తామన్నా, ఫైనాన్సు విత్తిలకు డబ్బులు ఇస్తాం, ఫైనాన్స్ ఇస్తాము. అవ్వ ఫోన్లో గిద్ద కింద పెద్దగా కొంటివి ఇల్లు ₹1 లేదా? అవ్వ ఎల్లుండి ప్రభాస్ సినిమా పడుతుంది. సినిమా చూద్దామంటే ₹1 లేకపోయా బతుకు ఏడా. ఫైనాన్స్ ఇస్తామమ్మా, ఫైనాన్సు. ఏంటి బిత్తిలకి ఇస్తారా? ఏహే అంత నా భ్రమ కావచ్చు. ఫైనాన్స్ ఇస్తామమ్మా, ఫైనాన్సు. ఊరి అక్క ఈయనేంది కూరగాయల మీద అమ్ముతాడు, బిత్తిలకి ఇస్తా అంటానేంది? అప్పులు ఇస్తామమ్మా, అప్పులు ఇస్తామన్నా, అప్పులు. షేటు ఓ షేటు తిరగంగా కొద్ది దొరికిందా? రారి షేటు రారి కూసరి. ఏం కావాలి? కూసరి షేటు. అవు షేటు మీరు పైసలు ఇస్తారా? నిజమా షేటు? నిజమే. ఎట్లా షేటు? 100కి ₹10. ఊరి అక్క 100కి ₹10 బొచ్చు తీసుకుందాం. నేను వీగిచ్చేది ఎప్పుడు, ఈయన ముల్లెట్టుకునేది ఎప్పుడు? షేటు నీకు ₹20 ఇస్తా ఈరి. ఎంత కావాలి? ఓ 10,000 కావాలి. 10,000 అంటే 100కి 20 లెక్క అంటే 100కి 20 ఇస్తానా? మరి ఇప్పుడు నువ్వు 2,000 షేటు. 2,000 అయితే ఎన్ని రోజులకి ఇస్తావు మరి? ఓ 2-3 నెలలు పడుతుంది షేటు. ఎట్లయినా కానీ జగన్నాథ్ అవసరమే. మరి జగన్నాథ్ ఉంటేనే ఇస్తా నేను. ఉన్నాడు. ఎవరు పిలువు? ఒక్క నిమిషం. హలో రావన్నా? అగో మా నచ్చుడు రామనేనా? ఈయనే రావన్నా. నీకెంత పెద్ద జమాత్ అయినా పెడతాడు అన్న. గిన్నె కూడా గీకుడు గీకే. ఎంత తీసుకుంటారు దాన్ని? జస్ట్ 10,000. 10,000 మరి రావను నేను జగన్నాథ్ కదా తీసుకున్న వాళ్ళు కదా జగన్నాథ్ ఎక్కువ దగ్గర వసూలు చేస్తా. మరి సరే ఇస్తుంది. మరి ఆయన కట్టబోలు మిత్తితోడు కట్టాలి. మరి మిత్తేతను తెలుసు 100కి 20 కదా. 3 నెలల వాయిదానే మరి. సరే నెల ముందే ఇస్తాను. జస్ట్ 3 months ఓన్లీ. ఓకే కథగా ఎక్కడికి ఇవ్వండు? నేను కూడా గీకన్నా పైసలు నీకెందుకు ఇస్తుంది? రామన్నకి ఇస్తుంది, జగన్నాథ్కి ఇస్తుంది. అబ్బో చూడు రామన్న మంచిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. థ్యాంక్స్ షేటు. 3 నెలల దాకా వస్తా. మరి నీ రుణం ఎప్పుడు తీసుకోలేదు షేటు. రామన్న మంచిగా వస్తువు లెక్క పెట్టి తప్పు షేటు. నీ రుణం ఎప్పుడు తీసుకోలేదు షేటు. నా పైసలు నాకు ఇస్తా. లెక్క పెట్టిస్తా. ఒక్కొక్కటి లెక్క పెట్టి తప్పు. సరేనా? థ్యాంక్స్. జై ప్రభా. బాబు ఏమైందిరా? ఏమైంది బిడ్డ? నువ్వు పోయిన పని? ఏం లేదు బాబు, అక్కడక్కడ పని ఎంకలాట ఎక్కడ దొరకలే. అయితే పాస్పోర్ట్ కు అప్లై చేసిన, వీసా వచ్చిందట బాబు. మస్కట్ పోతానా? అట్లనా? అవు బాబు. ఎన్ని రోజులకు వచ్చిందా వీసా? పారా ఇక ఓ మంచి పని అయిపోయింది పా బిడ్డ. అయినా పోరా బిడ్డ. సరే బాబు. మంచి ఇది మంద అంటాడు ఇంకా రాడు. అప్పుడేండి హలో సింగర్ ఫోన్ కాల్ చేస్తానండి. మళ్ళీ చేద్దాం. హలో హలో ఏం కూడా ఏమైనా ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తి కట్ చేస్తానే తప్ప వీడు. ఎవరు లేరు కదా.
తక్కువ అనుభవిస్తాం. అమ్మ దొరికిండు సింగాడిగా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నేను పట్టుకొని పైన కోసం చెప్తే పైసలు ఇవ్వమంటే ఫోన్ లేవు. నేను ప్లీజ్ అన్న ఇచ్చిపెట్టే. ఉత్సవసుడు కదా, నాకు పైసలు అవసరం రా. ప్లీజ్ అన్న మాకు అర్జెంట్ ఉందే. అర్జెంట్ నాకు కూడా ఉన్నది రా, పైసలు అవసరం. నా డబ్బులు నాకు ఇచ్చిపెట్టన్నా, ఇది ఓడిసి నాకు ఇస్తానే. నా డబ్బులు నాకు ఇస్తేనే ఇచ్చి పెడతా నేను. అన్న ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటే నీకు లిఫ్ట్ చేస్తలేవు. ఏం చెప్పాలి అర్థం కాక ఈ లిఫ్ట్ ఎత్తలేదన్నా. ప్లీజ్ అన్న ఈ దండం పెడతానే, నీ కాలం ఒక ఇచ్చి పెట్టే. ఇచ్చి పెట్టాను నేను అప్పుడు ఇచ్చిందే వసూలు చేస్తాను కానీ ఎందుకు ఇచ్చి పెడతానని అప్పుడు. అరే అన్న నేను ఎంతో మండగా తీసుకున్నా కానీ గిఫ్ట్ ఎవరు చేయలేదు. ప్లీజే మరి ఇంటి దగ్గర ఎందుకు ఇచ్చా అనుకుంటున్నాడు, గిట్ట వసూలు చేస్తాను కదా. అన్న నాకు కింద అవుతలేదే. ప్లీజే కాకపోతే నేను అవసరం లేదు, నా డబ్బులు నాకు కావాలి కంపల్సరీ. ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఏమైందిరా సప్పుడు చేయవు? అన్న పట్టుకో, ఎంతసేపు పట్టుకుంటావు? పట్టుకో. డబ్బులు ఇరా. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. ఇంటిలో వాసన వస్తుంది. ఏం వాసన వస్తుందంటే ఏముందన్నా, నువ్వు చేతులు వెనక పట్టుకున్నావు, నేను పంటనే కానిచ్చిన. ఛీ! నువ్వు ఏదో ఒక రోజు దొరుకుతావురా, నువ్వు ఇంటికి వచ్చినా చెప్తావు సంగతి. సరేనా సరే, నీకు దొరికేది ఎప్పుడు, నేను నీకు పైసలు ఇచ్చేది ఎప్పుడు. Yeah, good morning students. Today we are going to teach the lesson of maps. What is the maps regarding? For example, which and where. Where we to going to the point. అరే ఏమైందిరా, తలకు దస్తులు కట్టుకుని వచ్చిర్రు? అవ్వా కాలేజ్లో క్రికెట్ ఆడంగా తల్లికి దెబ్బ తాకింది సార్, అందుకే దశలు కట్టుకొని వచ్చినాం. ముగ్గురు తలకాయలు దెబ్బ తాకినాయారా? వాళ్ళతో ఆడిరా, క్రికెట్ దగ్గర తలకాయతో ఆడిరా. ఇక చూడు మీ దోస్తులు తలకాయతో క్రికెట్ ఆడిరా. బాగా తాకినాయారా దెబ్బలు? బాగానే తాకినాయి. నీకు కూడా తాకినాయారా? స్టైల్గా కటింగ్ కొట్టించుకొని దెబ్బలు తాకినాయని చెప్తున్నారా నాకు? ఇదవల్లారా? నీది కూడా అంతేనా? నీది కూడా అంత స్టైల్ కటింగ్ కొట్టించుకొని దెబ్బలు తాకినాయి అబద్ధాలు చెప్తున్నారు ఎదవల్లారా. పోయి చిన్న కటింగ్ తీసుకుని వస్తేనే క్లాస్కి రాదు. నడు రెల్లు. ఓకే, రీడింగ్ అండ్ గెటింగ్. రే ఆగండి, మళ్ళీ ఎందుకు ఖర్చు పట్టుకొని వచ్చారు? మళ్ళీ ఎందుకు కట్టుకొచ్చారు ఖర్చులు? అరే ఇంతకుముందు అబద్ధాలు చెప్పారు కదరా, మళ్ళీ అబద్ధాలు చెప్తురా? చిన్నగా కొట్టించుకొచ్చినావా కటింగు? ఎదవా నువ్వు అంతే చేసినావా? వాళ్ళ లెక్కనే. ఇగో ఇగో చూడు ఎట్లా ఎదవల్లారా. నువ్వు అంతేనా? ఎదవల్లారా, నువ్వు అంతే కొట్టించినావు. చూసిరా ఈ ఫ్రెండ్స్ ఎట్లా చిన్న కటింగ్ కొట్టుకుని వచ్చారు? ఇట్లా రా రైట్, రా రా రా. అటు పోతున్నావురా, ఇటు పోతున్నావురా. ఐదు కట్టి కొట్టిస్తావా? స్టైల్ కటింగ్ మంచి కొట్టించినారు. స్టైల్ కటింగ్ అంతే కదా ఎన్నికలు. బర్రెపాలు లంచం ఇస్తావా నాకు? లంచం ఇస్తావా నాకు బర్రెపాలు? లేదావా నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంద్రా ఇక? నాకు లేదావా నీ సంగతి ఏంద్రా? అందరు లంచాలు ఇస్తారా నాకు? ఒకడు కటింగ్ తీపిస్తాడు, ఒకడు పాలు ఇస్తాడు, ఒకడు కూరగాయలు ఇస్తాడారా? ఎదవల్లారా ఇంకొకసారి అబద్ధాలు చెప్పిరా అనుకో, ఒక్కొక్కరికి కాలేజీ బిడ్డ స్కూల్ కూడా రాని మేము కూర్చోపోరి. అరే అడేట్రా మొదటి కూర్చోరే.
మళ్ళీ ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాం. మీరు వచ్చారు కదా. ఏ కటింగ్, బి కటింగ్, సి కటింగ్. అరే మిమ్మల్ని ఎదవలారా. సార్ అట్లనే వెళ్తారు సార్, పేర్లు ఉన్నాయి కదా మాకు. అరే మీరు మారేదాకా ఇదే పేరు పెట్టిస్తారా మిమ్మల్ని? మారుతాం సార్. మారాలి. మిమ్మల్ని మారేదాకా విడిచిపెట్టా నేను. పిల్లలు వింటురా, అందరూ మంచిగా మారాలి, మంచిగా చదువుకోవాలి. ఓకే, వెరీ గుడ్. మనం లెసన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? You many recall making maths in class 7th class. You are already మావా, ఓ రామా, ఏందమ్మా? కూర్చో అట్లా కూర్చో. తిన్నావానే మావా? ఇగో పొలాన్ని ఇప్పుడే వచ్చి కాలగా ఆడుకొని తినేట్లో ఒరిగినరా. అబ్బా, దుబాయ్ పంపించినవా? దుబాయ్ పంపించరా. మరి పోంగొక్క ముచ్చటనే చెప్పకపోతివి. ఇక ఎవ్వరు లేకుండా ఆగవాగ వచ్చిన పొలగాడు ఫ్లైట్ ఎత్తిపోతాడు, ఉరికి రావాలన్నమాట. ఏం చేయాలి? అవు మావా, అక్కడ ఏం నౌకరాట? ఏదో కంపెనీలో రాసుడాట, నాకేం తెలుసు. ఏ పాట వస్తుంది జీతం? ఏమో ఏజెంట్ చెప్పిండాడ ₹1,00,000 ఉంటుందట ఇక్కడ మన పైసలకు. అబ్బా, ₹1,00,000? నీ కొడుకు వంగ చెప్తే అయిపోగాదు మామ. నా కొడుకును పంపపోదు నా సోపతికి. ఆడిక్కడ ఉంటే ఏం పని చేస్తలేడు, ఊక తిరుగుడే కాబట్టి. ఆడిపోతాడని ₹4 సంపాదించుకును. పొలగాడు ఇంటి లేడు, తిరుగుతా ఉన్నాడు ఈ పొలగాడు. పాస్పోర్ట్ ఇవ్వను మరి. సరే మామ, మావని పాస్పోర్ట్ తీయమంట గాని నీ కొడుకును జర వీసా పంపువాను, పుణ్యం ఉంటది మామ. వీడు ఇక్కడ ఉన్న కొద్ది నాకు రంది అవుతుంది వీనితోని. మర్చిపోకు మామ, నేను పోతానా మరి. సరేరా, పోయిరాబా. జర పుణ్యం కట్టుకో. సరే రాబా మరి. ఓ అమ్మా, ఎటువైంది అమ్మా? ఓ అమ్మా, ఎటువైనా అమ్మా? నేనారా ఇది రాముల మామ వాళ్ళ ఇంటికి పోయినా. ఏ ఇంటికిరా? ఏ ఆకలి అవుతుంది కానీ రామణ ఇంటికి ఎదిగాను. అన్నేంద్రా అన్న, తాత అవుతారా? తాత అని పిలవాలే. ఏ నాకు చిన్నప్పటి గట్టి అలవాటని కానీ ఎందుకైనా చెప్పు. ఎందుకు పోయినా? వాళ్ళ కొడుకు దుబాయ్ పోయిండ్రా. అక్కడ నీకు కూడా వీసా ఇవ్వమని చెప్పిన. నాకెందుకే వీసా? అగో నువ్వు కూడా దుబాయ్ పోరా. ఆ తాత పాస్పోర్ట్ తీయమన్నాడు, నీకు కూడా తీస్తా. పాస్పోర్ట్ లేదు, గీస్పోర్ట్ లేదు, నేను ఎటు పోను, నేను ఇండే ఉంటా. ఏంది ఎటు పోవా? గిట్లనే తిరుగుడే తీసుకుంటూ ఉంటావురా. ఇక ఏ పని నీకు అద్దా? ఇగో నేను ఎప్పుడు పని చేసుకుంటా కానీ సపరేట్ పో. ఏంటిరా పని చేసేది? మన్ను చేస్తావు నువ్వు. ఓ ఇల్లు లేకపాయే, ఓ జాగ లేకపాయే. ఎట్లరా? నీ తోటలను చూడిపో, మంచిగా సంపాదించుకొని బతుకుతానురా. ఉన్న కొంప రానే ఇంకా ఇట్లా కడతావా మొత్తం? నువ్వేం కట్టం చేయవారా? మరి నువ్వేం సంపాదించవా? రేపు పిల్లలు అట్టుగానే ఇస్తారా నీకు? ఏ ఇద్దరు తీవడ కూడా సంపాదించుకోనా? ఇట్లా తిరుగుతాను. ఓకే లోపలిగా సపరేట్గా. అరే నువ్వు ఎప్పుడురా మాటినేది? రేపు మా పైతే లగ్గం చేస్తారా? లేకపోతే పిల్లలని నాద్దా? ఏం లేవురా. నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు, ఎప్పుడు కట్టపడతావు, ఎప్పుడు రూపాయలు ఎందుకు వేసుకుంటావురా? దండం పెడతా, నేను పోయి రావణానికి పోతా కానీ నువ్వు సపరేట్గా పో మరి పో. ఆ తాతను కాలు కలితే ఆ పాస్పోర్ట్ వీసా ఏదో దండం పెట్టి వచ్చిందా చూడు అని జర పో, పోయి కలువు పో. ఏమన్నా అంటే ఒర్రుడు ఒక్కటే నేర్చినావు. రావణ, ఓ రావణ, ఓ రావణ తాత. అలవాటే ఏ సంగతి వచ్చినావు? ఇగో అమ్మాయికి చెప్పాడు కదా దుబాయ్ గీబాయ్ అని. ఏంది చెప్పు. ఏం లేదు, ఇంత పాస్పోర్ట్ ఇవ్వని చెప్పిన అవ్వకు. చుట్టూ తిరుగుతున్నావు కదరా. పాస్పోర్ట్ చెప్పిన, పాస్పోర్ట్ తెస్తే విధవ పంపండి నా కొడుకు దుబాయ్ వేండు. ఇగో పాస్పోర్ట్ దియా, గీస్పోర్ట్ దియా. ఆయన ఏందే ఏ పడి సంపాదిస్తాడు ఏమన్నా కొడుకు? ఏందో కట్టంటారా పిల్ల? ₹1,00,000 జీతం నా కొడుకు. ₹1,00,000? ఆగో ఏంది అది? పోతే నయం కదా, ఇక్కడ ఉట్టి తిరగదు రోలపన. ఇగో నేను దుబాయ్ పోను, గీబాయ్ పోను, సరేనా? ఏదో నువ్వు మా అవ్వ కోసం ఇక్కడికి వచ్చి కలిసిపోతున్నా గానీ, సరేనా? నువ్వు కుయ్యమని కూడా సపరేట్ కూర్చో. పోయిరా పిల్ల, పోయిరా. నెలకు ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు. దగ్గర మంచి కథలు ఉన్నట్టున్నాయి. ఎడిగేసి ఎయ్యాలి ముసుకొని పొక్క.
ఈ ముసలి ఇంటికి దొంగతనానికి అత్యర్థం కానీ వీడు పెద్ద కరెంట్ ఫైటర్ ఉన్నాడన్నా. ఈ నాన్ చాక్ లేది, ఆ కరెంట్ ఫోటోలు ఏంది, ఎలపోతే దొంగతనం చేసుకుని బయటపడమన్నప్ప. ఏ ముఖ ముసలికి ఏమత్తేంది? నాకు కూడా కరాటే మరాటే పరాటే కరాటే మరాటే పరాటే ముసలిని బొక్కలు మొత్తం ఎరగొడతా. నడువురి మాస్క్ వేసుకో. ఏంది సప్పుడైతుంది దొంగలు 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 పట్టుకోరు 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 పట్టుకో దొంగలు దొంగలు అబ్బా ముసలి భలే కాడగలిసినవరా. చలో నర్రి. అరే ముసలిని కాడగలిపినాం కానీ బాగా దొరికినాయేమరా. పుట్టుకోట చంపిండు. అరే పైసలు ఎట్టరావో నేను చూస్తా. వానికి మనవాడు ఉన్నాడు. కిడ్నాప్ చేసినాం అనుకో పైసలు అవే వస్తాయి. పర పదం పూలు పెట్టి తీసుకొస్తాడు. ఇలా తాతకు ఫోన్ చెప్తా. ఇప్పుడు మీరు కిడ్నాప్ అయిపోయారు. మా బాస్ చెప్పేదాకా ఇష్టపెట్టేయలేదు. హలో హలో మీ మనవాన్ని కిడ్నాప్ చేసినాం. మనోడు కిడ్నాప్ చేసినావా? ఎవరా? నేను ఎవరైతే నీకెందుకు, పైసలు పట్టుకొని ఇక్కడికి రా. 5 నిమిషాలు మేము కొట్టుకుంటా. కోడలా ఓ కోడలా ఏందే మామ? నా మనమని ఎత్తుకపోయిండు మీ కొడుకు. నా కొరకాసంటోడు కాదే మామ. నిజంగా నా ఇమానంగా ఫోన్ చేసిండ్రు, ఎత్తుకపోయిర్రు, పైసలు పట్టుకురమ్మంటారు. ఏం చేసుడు దాన్ని ఒకసారి నా ఎంబడి కావాలని చూపిస్తారా? ఓ మామ, నా కొడుకు పని చేయక ఊరు మీద తిరుగుతాడు కావచ్చు కానీ ఇట్లా దొంగతనం చేతుడు పొరాలను ఎత్తుకపోడు చేయడు. బాబా నా ఇమానంగా నువ్వు చెప్తే నమ్మలేవు కదా, దాన్ని నా ఎంబడి తీసుకుపోతా. నడు ఆ పాడకవాడ దొరకదే మన ఈ పంట మండ చంపుతా. అయ్యా మీరు అన్నది మీరు తీసుకొచ్చిన డబ్బు బంగారం ఉన్నది. మా వాళ్ళు ఇచ్చిపెట్టారు, మా పిల్లలు ఇచ్చిపెట్టారు. నేను చూసేదాకా ఇచ్చిపెట్టలేదు. అరే మావా అది చూడు, ఈడెప్పుడు లేటే. ముసలి మోసం చేసిండ్రా. అరే ముసలి పట్టుకోరా.
ముసోడా 3 సీట్లకు వచ్చినావు కదరా. అరే ముసోడు నేసేయరా. సిగ్గులు ఎదురా బార్కా ఇంకా అబ్బా అంటానవా? కొద్దిగా బుద్ధి లేదురా, మర్చిపుట్టు వాడు కుట్టలేదురా. ఈ మామ దగ్గర పైసలు ఎత్తుకోపోతావా? ఈ పిల్లవాళ్ళను ఎత్తుక తావురా. ఏ పని చేయ సాధన అయితే ఈ పని చేస్తాను వారా. ఇంకా ఇంకా ఊళ్ళే 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 ఇజ్జత్ మనం బేంది చాలలే. అదే దండం పెడితేనే టైం ఖర్చు కాపాడినావు. ఏంటి నువ్వు మంచి పని చేసినావని ఆపే అమ్మ కుట్టకి నీ దండం పెడతా. మాడితే నీ ఇక్కడికి వెళ్ళి మంచిగా పని చేసుకొని బతుకుతా. ఆగు, వాళ్ళు వచ్చి పెట్టే ప్రసక్తి లేదు. పోలీసులు పని చేస్తే ఆగు. అద్దు మామ వాళ్ళు పని చేసుకొని బతుకుతా అంటారు కదా, ఈ ఒక్కసారికి చూడు. వీళ్ళు దొంగతనాలు చేసుడు, పిల్లలు మారుతా అంటాను కదా, చూడ రాదే మామ. అగో ఇక్కడ నుంచి గిట్ట మళ్ళీ అలర్ట్ పనులు చేసిరా అనుకో, తప్పకుండా పోలీసులు లోపల ఇస్తారా? ఓకేనా? హలో కనకన్నా, రామన్న వీడు దొరికిండు, పైసలు ఇస్తాడు. దొరికిండా? అరే నేను హైదరాబాద్ పోయే పని ఉంది, నీ లేకపోతే నీవద్దు. మనతో తిరిగి నెరివాడనే నేను. రామన్న నువ్వు ఎట్లా చేసి పైసలు వసూలు చేసి నువ్వు ఇక. సరే నేను తీసుకుంటా మరి. మంచిది, ఓకే సరేనా? మంచిది, ఓకే. ఏయ్ కనకన్నా పైసలు తీసుకున్నావాడు, ఆ పైసలు ఇచ్చారు. మామ ఆ పైసలు ఏందో నేను ఇస్తేనే ఈ ఒక్కసారికి నా ముఖం చూసి నా కొడుకుని విడిచిపెట్టు. అరే బార్కా ఈ కాను మంచిగా కట్టం చేసుకొని బతుకురా. వాళ్ళడు ఇంటి మొక్క మనుషుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే విలేజ్ కామెడీ షో. చూసిరు కాదు వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరులా. పక్క ఫోన్ గంట ఉంటుంది, గట్టి కొట్టురు, లేకపోతే దొంగలు పడతారు.